ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే విషయంలో మా సభ్యులు మాట్లాడుతున్న దానికి అతను శాంతి భద్రతల గురించి శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్నాయి అని మా సభ్యుడు చెప్తే దాన్ని వ్యతిరేకిస్తూ చాలా నానా యాగి చేశారు. లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే అనిత గారు అవ్వచ్చు, చాలా హడావుడి చేశారు. కానీ నేను అనిత గారికి ఒకటే అడుగుతున్నాను. ఆవిడ అంటారు అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడా దెబ్బతినలేదు, చాలా బాగున్నాయి, అసలు ఏదైనా ప్రూఫ్ చూపించండి అని చెప్తూ ఉన్నారు. అసలు అమ్మ అనిత గారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయిందని మీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారే అనడం జరిగింది. మీరు హోంమంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారని. అంతేకాకుండా ఈ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు సర్వే చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మీ పనితీరుకి హోంశాఖ పనితీరు రాష్ట్ర హోంశాఖ పనితీరుకి డీఫంక్షనింగ్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఎంత దారుణంగా శాంతి భద్రతల్లో మీరు వైఫల్యం చెందారో అర్థం చేసుకోవచ్చు. అలాగే కేంద్ర హోంశాఖ ఈ కొత్తగా బిఎన్ఎస్ చట్టాలు అమలులో పోలీసుల పనితీరు ఎలా ఉందనేసి దాని మీద ఇచ్చేస్తే వచ్చిన నివేదికలో మన రాష్ట్రం 36వ స్థానానికి దిగజారిపోయింది. అంత దారుణంగా మీ పోలీసుల పనితీరు ఉంది. అలాగే మొన్ననే మనం చూసాం, కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. ఎందుకంటే ఎమర్జెన్సీ కాల్ అటెండింగ్ దానిలో ఈ రాష్ట్ర పోలీసులు 26 నిమిషాలు తీసుకుంటున్నారు, అదే దేశ యావరేజ్ 18 నిమిషాలు. ఇంత దారుణంగా ఉంది, మీరు కరెక్ట్ చేసుకోండి. ప్రజలు 112కి ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ కాల్ చేస్తే మీ పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదని చేవాట్లేసిన విషయం మీరు మర్చిపోయారా నేను అడుగుతూ ఉన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేస్తే కేవలం 5-6 నిమిషాల్లో పోలీసులు అటెండ్ అయ్యి వాళ్ళకి రక్షించేవారు. ఈరోజు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అసలు ఈ రాష్ట్రంలో మీరే అసెంబ్లీలో కౌన్సిల్లో చెప్పడం జరిగింది, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు రోజుకి 70-80 సంఘటనలు కేసులు నమోదవుతున్నాయని. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి. మరి ఇవన్నీ శాంతి భద్రతల వైఫల్యం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, ముఖ్యంగా మహిళా హోంమంత్రి పూర్తిగా వైఫల్యం చెందారు. వాళ్ళ ఎమ్మెల్యేనే మొన్ననే చూసాం, కూటమి ఎమ్మెల్యే దారుణమైన విజువల్స్, ఒక మహిళని వంచడమే కాకుండా 5 సార్లు ఆమెని గర్భవతి చేసి అబార్షన్స్ చేయడం, అలాగే దేవాలయం లాంటి అసెంబ్లీలో వీడియో కాల్స్ చేసి వెకిలి చేష్టలు చేయడం మనందరం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు హోంమంత్రి గారు నేను అడుగుతున్నాను. హోంమంత్రి గారు ఇంకా అంటారు మా వాళ్ళు తిట్టినవి ఏమైనా ఉంటే చూపించండి అని చెప్పేసి. అసలు అంబటి రాంబాబు గారి విషయంలో అతను మాట్లాడిన మాటల్ని ఎంతో హోందాగా అతను వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ఆ మాటల కారణం మీ పార్టీ వాళ్ళు అతను రెచ్చగొట్టి అదే వ్యాఖ్యలు వాళ్ళు చేయడంతో అతను పొరపాటున ఆ మాటలు మాట్లాడడం జరిగింది. అసలు తిరుపతి లడ్డూ విషయంలో కూడా తప్పుడు వ్యాఖ్యలతో మా ముఖ్యమంత్రి గారు అలాగే మా ప్రభుత్వంలో టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఉన్న వాళ్ళ ఫోటోలు వేసి తప్పుడు ప్రచారం ఫ్లెక్సీల రూపంలో మీ ఐటీడీపీ వాళ్ళు చేస్తూ ఉంటే దాన్ని తొలగించమని అడిగినందుకు మీ పార్టీ వాళ్ళు అతని మీద దాడి చేయడానికి వెళ్తూ దారుణమైన బూతులు మాట్లాడిన విషయం మీరు మర్చిపోయారా? ఆ మహిళ మీద ఏ చర్యలు తీసుకున్నారు? ఆమెను అరెస్ట్ చేశారా మీరు? అలాగే అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ మీద అక్కడ గల్లా మాధవి అనే అక్కడ ఎమ్మెల్యే ఆమె భర్త వెళ్ళి ఎంత దారుణంగా పెట్రోల్ బాంబులు వేయడమే కాకుండా ఇంటిని కారుల్ని ధ్వంసం చేసేశారు. మరి ఏం చర్యలు వాళ్ళ మీద తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారా? అలాగే ఆ రోజు ఇంకో మాజీ మంత్రి అయిన జోగి రమేష్ గారి ఇంటి మీద యాసిడ్ బాంబులు పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టేయడానికి ప్రయత్నించారు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇదేనా మీ శాంతి భద్రతలు పరిరక్షించడం? అలాగే ఎన్నో తప్పుడు మాటలు మీ పార్టీ వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతని కుటుంబ సభ్యుల మీద, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాట్లాడిన సంగతి మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ఏ ఒక్కరైనా అన్ని తప్పుడు మాటలు మాట్లాడారు. మీరు కూడా జగనన్న గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఎన్నో సందర్భాల్లో చేశారు. ఎప్పుడైనా మీరు ఎవరైనా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నామని హోందాగా ఒక్క మాటైనా చెప్పారా? సో ప్రతి విషయంలో కూడా తప్పులు మీరు చేస్తే ఏ తప్పు పని చేసినా అది తప్పు కాదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే మాత్రం దాన్ని భూతద్దంలో చూస్తూ మరింతగా
తప్పుదోవ పట్టించడానికి ప్రజల్ని మీరు ప్రయత్నిస్తూ ఉండే సంగతి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాగే తిరుపతి లడ్డూ విషయంలో కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదిక చెప్పడం జరిగింది. అందులో జంతు కొవ్వు కానీ అలాగే ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ లేదు అనేసి. అసలు నిజం చెప్పాలంటే ఆ లడ్డూ విషయంలో శాంపిల్స్ తీసుకుందే 2004లో జులైలో, అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అంటే ఈ శాంపిల్స్ తీసుకున్నది మీ ప్రభుత్వంలో. నిజంగా ఏమైనా కల్తీ జరిగితే అది మీరు చేసినట్టుగా, మీ నాయకులు చేసినట్టుగా తప్పులన్నీ మీరు చేసేసి మళ్ళీ తిరిగి ప్రతిదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాధ్యునిగా చేస్తూ ఎంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రతి సందర్భంలో కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈవెన్ ఆ సిబిఐ దర్యాప్తు నివేదిక అందులో జంతు కొవ్వు లేదు అని చెప్పే కూడా ప్రజల్ని మభ్యపెడుతూ అలాంటి ఫ్లెక్సీలు వేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో అనిత గారు హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఆ శాంతి భద్రతల్లో మన రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉంది. శాంతి భద్రతల వైఫల్యం, పాలనా వైఫల్యం పూర్తిగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా కౌన్సిల్లో ఈ శాంతి భద్రతల మీద మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నాము, ప్రభుత్వాన్ని ఎండకట్టబోతూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను.